పులకరించే బాబా నీ తీయని మురళీరవళి వినిన మనసు పులకరించే హో వినిన మనసు పులకరించే రాసలీలలే ఆడి పాడి రాసలీలలే ఆడి పాడి పరవశించి మనసు ఊయలుగే హో పరవశించి మనసు ఊయలుగే। ओम शांति। मीठे बच्चे, अपना स्वभाव बाप समान ఈజీ बनाओ। మధురమైన పిల్లలు, మీ స్వభావము బాబా సమానంగా ఈజీగా చేసుకోండి। తుమ్హారే మే కోయి ఘమండ్ నహీ హోనా చాహియే। మీలో ఏ రకంగానూ గర్వం అనేది ఉండకూడదు। జ్ఞానయుక్త బుద్ధి హో, జ్ఞానయుక్తమైన బుద్ధి ఉండాలి। అభిమాన్ నా హో, అభిమానం ఉండకూడదు। प्रश्न, सर्विस करते हुए भी कई बच्चे बेबी से भी बेबी है, कैसे? సర్వీస్ చేస్తూ కూడా కొందరు పిల్లలు చాలా బేబీ కంటే బేబీలాగా ఉన్నారు, ఏ విధంగా? कई बच्चे सर्विस करते रहते हैं, दूसरों को ज्ञान सुनाते रहते हैं, लेकिन बाप को याद नहीं करते। కొందరు పిల్లలు సర్వీస్ చేస్తూ ఉంటారు, ఇతరులకు జ్ఞానం చెప్తూ ఉంటారు, కానీ బాబాని స్మృతి చెయ్యరు। कहते हैं బాబా యాద్ భూల్ జాతీ है, బాబా స్మృతి మర్చిపోతున్నాం అంటారట। तो బాబా उन्हें बेबी से भी बेबी कहता है, అటువంటి వాళ్ళని బాబా బేబీ కంటే కూడా బేబీ అని అంటారు। क्योंकि बच्चे कभी बाप को भूलते नहीं हैं, ఎందుకంటే పిల్లలు ఎప్పుడు తండ్రిని మర్చిపోరు। तुम्हें जो बाप प्रिंस प्रिंसेस बनाता है, उसे तुम भूल क्यों जाते हो? మిమ్మల్ని ప్రిన్స్ ప్రిన్సెస్గా తయారు చేసే తండ్రిని మీరు ఎలా మర్చిపోతున్నారు? అగర్ భూలేంగే తో వర్షా కైసే మిలేగా, మరి మర్చిపోతే వారసత్వం ఎలా వస్తుంది? తుమ్హే హాథోన్ సే కామ్ కర్తే భీ బాప్ కో యాద్ కర్నా హై, మీరు చేతులతో పని చేస్తూ కూడా బాబాని స్మృతి చెయ్యాలి। ఓం శాంతి। पढ़ाई की एम ऑब्जेक्ट तो बच्चों के सामने है, చదువు యొక్క లక్ష్యం అయితే పిల్లల ముందు ఉంది। बच्चे यह भी जानते हैं कि बाप साधारण तन में है, పిల్లలకి ఇది కూడా తెలుసు, బాబా సాధారణ తనువులో ఉన్నారు, అది కూడాను వృద్ధ శరీరంలో ఉన్నారు। वहाँ तो भल बूढ़े होते हैं तो भी खुशी रहती है कि हम बच्चा बनेंगे। అక్కడ సత్యయుగంలోనైతే వృద్ధాప్యం వచ్చినా కూడా సంతోషంగా ఉంటారు, మళ్ళీ మేము వెళ్ళిపోయి చిన్నపిల్లలుగా జన్మ తీసుకుంటాము అని। तो यह भी जानते हैं इनको यह खुशी है कि हम यह बनने वाले हैं, మరి ఈయనకు కూడా తెలుసు కదా తను తర్వాత జన్మలో ఏమవుతారు అని, అందుకే ఆయనకు సంతోషంగా ఉంటుంది, నేను ఈ విధంగా జన్మ తీసుకోనున్నాను అని। ఏ విధంగా? కృష్ణుడుగా। ఆ నశ వచ్చినప్పుడు ఆయన స్థితి కూడా చిన్న పిల్లవాడిలాగా అయిపోతుంది। బాబా అప్పుడు బాబా కూడా చాలా ఈజీగా ఉంటారన్నమాట, పిల్లల్లాగా చాలా ఈజీగా సరళ స్వభావంగా ఉంటారు, గర్వము అలాంటిదేమీ ఉండదు। జ్ఞానం యొక్క బుద్ధి ఉంది కదా, మరి ఈయనకి ఎలాగా జ్ఞానం యొక్క బుద్ధి ఉంది, అలాగే మీ అందరికీ కూడా పిల్లలకి ఉండాలి। బాబా మాకు చదివించడానికి వచ్చారు, మేము ఈ విధంగా తయారవుతాము అని। మరి పిల్లలకి లోపల సంతోషం ఉండాలి,
మేము ఈ శరీరం వదిలేసి వెళ్ళి ఈ విధంగా అవుతాము అని. మీరు సత్యయుగంలో వెళ్ళి ఏమవ్వాలని నిర్ణయించుకున్నారు చెప్పండి? దేవి అవ్వాలని నిర్ణయించుకున్నారా? దేవత అవ్వాలని నిర్ణయించుకున్నారా? ఏమవ్వాలని నిర్ణయించుకున్నారు? మీరు ఏం అవ్వాలని నిర్ణయించుకుంటే అలాగే అవుతారు, అలాగే పురుషార్థం చేస్తారు, అలాగే స్థితి తయారు చేసుకుంటారు, అలాగే సేవ చేస్తారు. త్యాగం, తపస్సు అన్నీ దాన్ని బట్టే ఉంటాయి. ఏమవ్వాలనుకున్నారు? బాబా చూడండి, లక్ష్యం మనకేమి ఇచ్చారు ఈ చదువులో? మన లక్ష్యం ఏంటి? మరి మన లక్ష్యము లక్ష్మీనారాయణ అవ్వాలని కదా. లక్ష్యం ఎప్పుడు ఉన్నతంగా ఉండాలి, లక్ష్మీనారాయణ లాగా అవ్వాలి అని లక్ష్యం ఉండాలి. తర్వాత మార్కుల్ని బట్టి నంబర్ వస్తుంది. నంబర్ ఇప్పుడే మనం ఎందుకు ఫిక్స్ చేసుకోవాలి కదా. నేను లక్ష్మీనారాయణ అవ్వాలి, ఫస్ట్ నెంబర్ రావాలని లక్ష్యం ఉండాలి. రన్నింగ్ రేస్లో అందరు వెళ్తారు కదా, వెళ్తే వాళ్ళు ఏమవ్వాలని రన్నింగ్ రేస్ చేస్తారు? ఫస్ట్ నెంబర్లో వెళ్ళిపోవాలని కదా పరిగెడతారు కదా. లాస్ట్లో ఇంకా ఓపిక లేకపోతే థర్డ్ నెంబర్లో వచ్చేస్తే అది వేరే విషయం. కానీ ముందు స్టార్టింగ్ నుంచే వాళ్ళు నేను థర్డ్ నెంబర్ అనుకొని వెళ్ళరు కదా. స్టార్టింగ్లోనే థర్డ్ నెంబర్ అనుకుంటే లాస్ట్కి వచ్చేసరికి ఎందో నెంబర్ వస్తుంది కదా. అందుకే ఎప్పుడు కూడా ఏమనుకోవాలి? ఫస్ట్ నెంబర్. కాకపోతే ఇది అనుకోవచ్చు, దేవి అవుతారా దేవత అవుతారా అది నిర్ణయించుకోండి. సత్యయుగంలో వెళ్ళి ఏమవుతారని, దేవి దేవత ఇద్దరు ఉంటారు కదా. ఏమవ్వాలంటే అవ్వచ్చు, పర్వాలేదు. కానీ నంబర్ 1 అనే లక్ష్యమే ఉండాలి. మిమ్మల్ని ప్రిన్సెస్గా తయారు చేసేటువంటి తండ్రిని మీరు ఎందుకు మర్చిపోతున్నారు? మర్చిపోతే వారసత్వం ఎలా వస్తుంది? బాబాకి గర్వం అయితే ఏమీ లేదు కదా. ఆయనలాగే పిల్లలు కూడా ఉండాలి. బాబా మనకు చదువు చెప్పడానికి వచ్చారు, మనం ఈ విధంగా అవుతాము అని పిల్లలు కూడా చాలా ఖుషి లోపల ఉండాలి. మేము ఈ శరీరం వదిలేసి వెళ్ళి సత్యయుగంలో ఈ విధంగా జన్మ తీసుకుంటాము అని. రాజయోగం నేర్చుకుంటున్నారు. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ శరీరం విడిచిపెడతారు కదా. అందరి కోసము చదువు అయితే ఒకటే ఉంది. ఈయన కూడా ఏమంటున్నారు? నేను రాజయోగం నేర్చుకుంటున్నాను అని, వెళ్ళి ప్రిన్స్గా అవుతాను అని అంటారు. మీరు కూడా అంటారు మేము కూడా ప్రిన్సెస్ అవుతాము అని. ఏమనాలి? మేము కూడా బ్రహ్మబాబా మరి నేను ప్రిన్స్ అవుతాను అంటే పిల్లలు కూడా ఏమనాలి? పిల్లలు కూడా మేము ప్రిన్సెస్ అవుతామనాలి. అమ్మ నాన్న ప్రిన్సెస్ అయితే పిల్లలు వెళ్ళి ఏమన్నా నౌకర్ చాకర్ అవుతారా ఏంటి? లేదు కదా. అంతమతి సోగతి అయిపోతుంది. బుద్ధిలో నిశ్చయం ఉంది, మేము బెగ్గర్ నుండి ప్రిన్స్గా అవుతాము అని. ఈ బెగ్గర్ ప్రపంచము ఖతమైపోతుంది. ఇక్కడ ఈ ప్రపంచంలో ఎవరున్నారు? అందరూ బెగ్గర్స్ అన్నమాట. కొందరు మామూలు బెగ్గర్స్, కొందరు రాయల్ బెగ్గర్స్ ఉన్నారు. పిల్లలకి చాలా ఖుషి ఉండాలి. బాబా పిల్లల్ని తన సమానంగా తయారు చేస్తున్నారు. శివ్ బాబా అంటారు నేనైతే ప్రిన్సెస్ అయ్యేది లేదు అని. ఈ బాబా అంటారు నేను ప్రిన్స్ అవుతాను అని. మనం చదువుకుంటున్నాం కదా ఈ విధంగా తయారవ్వడానికి, రాజయోగం కదా. పిల్లలు కూడా అంటారు మేము ప్రిన్సెస్ అవుతాము అని. బాబా కూడా అంటారు సరే రైటే అని. పిల్లలు ప్రిన్సెస్ అవుతాము అంటే బాబా ఏమంటారు? సరే మంచిదే, మీకు గులాబ్ జామున్ తినిపిస్తాను అంటారు. ఈ పరీక్ష ప్రిన్సెస్గా తయారయ్యేటువంటి పరీక్ష. జ్ఞానం అయితే చాలా సహజము. బాబాని స్మృతి చేయడము, మరి భవిష్య వారసత్వాన్ని స్మృతి చేయడము, ఈ స్మృతిలోనే కొద్దిగా ఏముంది? శ్రమ ఉంది. స్మృతిలో ఉంటూ ఉన్నట్లయితే అంతిమతి సోగతి అయిపోతుంది. సన్యాసులు కూడా ఉదాహరణ ఇస్తారు. కొందరు అంటారు నేను గేదెని అనుకుంటే గేదెలాగా అయిపోతారు అని. వాళ్ళు మనసులో అనుకొని
గేదెలాగా అయిపోకపోయినా గేదెనన్న ఫీలింగ్ మాత్రం వచ్చేస్తుంది అన్నమాట. అవన్నీ ఫాల్తూ విషయాలు. ఇక్కడైతే రిలీజియన్ గురించి చెప్తారు బాబా. బాబా పిల్లలకి వివరిస్తారు, జ్ఞానం అయితే చాలా సహజము, కానీ స్మృతిలో శ్రమ ఉంది. బాబా ఎక్కువగా చెప్తూ ఉంటారు, మీరైతే బేబీ బుద్ధిలాగా ఉన్నారు అని. ఏమంటారు బాబా? ఎవరినంటారు బేబీ బుద్ధి అని? పిల్లలు ఆరోపణ చేస్తారంట బాబా మీద, మేము బేబీ బుద్ధిలాగా ఉన్నామా, మేము బేబీ బుద్ధిలాగా ఉన్నామా అని. బాబా అంటారు, అవును మీరు బేబీలాగానే ఉన్నారని. జ్ఞానం అయితే చాలా బాగుంది. ప్రదర్శనలో సర్వీస్ కూడా చాలా బాగా చేస్తారు. రాత్రి పగలు సర్వీస్లో మునిగిపోతారు, అయినా కూడా బేబీ అంటారట బాబా. బాబా అంటారు, ఈ బ్రహ్మ కూడా బేబీ బుద్ధియే. ఎందుకు? ఈ బాబా అంటారు, యహ బాబా कहते हैं तुम हमारे से भी बड़े हो. ఈ బాబా అంటున్నారు, మీరు నాకంటే కూడా పెద్దవాళ్ళు. ఎందుకంటే ఈయన పైన చాలా బాధ్యతలు ఉన్నాయంట. ఎవరిపైన? బ్రహ్మ బాబా పైన చాలా బాధ్యతలు ఉన్నాయి. మరి ఎవరి తలపైన చాలా బాధ్యతలు ఉంటాయో ఆయనకి ఆలోచనలు కూడా చాలా వస్తాయి కదా. ఎక్కువ స్మృతి ఎలా చేయగలుగుతారు? చేయలేరు. कितने समाचार बाबा के पास आते हैं, इसलिए फिर सुबह को बैठ याद करने की कोशिश करते हैं. బాబా దగ్గరికి ఎన్నో సమాచారాలు వస్తుంటాయి, అందుకే మళ్ళీ పొద్దునే కూర్చొని స్మృతి చేయడానికి ప్రయత్నం చేస్తారు. రోజంతా బాధ్యతలు ఆలోచనలు చేయవలసి వస్తున్న కారణంగా తెల్లవారుజామున కూర్చొని ఎక్కువగా స్మృతి చేస్తూ ఉంటారు. వారసత్వం అయితే ఆయన నుండే తీసుకోవాలి కదా, అందుకే బాబాని స్మృతి చెయ్యాలి. పిల్లలందరికీ రోజు వివరిస్తూ ఉంటాను, మీఠే బచ్చే తుమ్ యాద్కి యాత్ర మే బహుత్ కమ్జోర్ హో. ఏమని వివరిస్తారు బాబా? మధురమైన పిల్లలు, మీరు స్మృతి యాత్రలో చాలా బలహీనంగా ఉన్నారు. జ్ఞానంలోనైతే బాగానే ఉన్నారు, కానీ ప్రతి ఒక్కరూ మీ మనస్సుని ప్రశ్నించుకోవాలి, నేను బాబా స్మృతిలో ఎంతవరకు ఉంటున్నాను అని. సరే, రోజంతా చాలా పనులు మొదలైన వాటిలో బిజీగా ఉంటారు, కానీ పని చేస్తూ కూడా స్మృతిలో ఉండొచ్చు కదా. ఉండొచ్చా? ఉండలేమా? మరి అయితే ఏంటి? స్మృతి చేయలేకపోతున్నాం, పని ఉంటుంది, బిజీ ఉంటున్నాం, ఇవన్నీ ఎందుకు చెప్పేది అంటున్నారు. సామెత కూడా ఉంది, చేతులతో పని చేస్తున్నా మనసుతో స్మృతి చెయ్యొచ్చని. బుద్ధి అక్కడ తగులుకొని ఉండొచ్చు. భక్తి మార్గంలో కూడా పూజ చేస్తూ ఉంటారు, మళ్ళీ బుద్ధి అటు ఇటు వెళ్తూ ఉంటుంది కదా. అలాగే ఇక్కడ మీరు పని చేస్తూ కూడా బుద్ధి ఎక్కడ వెళ్ళాలి? బాబా వైపుకి వెళ్ళాలి. వ్యాపారం వైపుకి, వ్యవహారాల వైపుకి. లేకపోతే ఎవరికైనా స్త్రీకి వాళ్ళ పతి విదేశాల్లో ఉంటే బుద్ధి వాళ్ళ పతి వైపుకి వెళ్ళిపోతుంది. ఎవరితో ఎక్కువ కనెక్షన్ ఉంటే వాళ్ళ వైపే బుద్ధి వెళ్ళిపోతుంది. సర్వీస్ బాగా చేస్తారు, అయినా కూడా బాబా బేబీ బుద్ధి అని చెప్తారు. చాలామంది పిల్లలు రాస్తారు, బాబా మేము బాబా స్మృతి మర్చిపోతున్నాము అని. బాబా అంటున్నారు, తండ్రిని వాళ్ళ నాన్నని చిన్న బేబీ లాంటి వాళ్ళు కూడా మర్చిపోరు, ఇంకా ఎక్కువ స్మృతి చేస్తారు కదా. ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే సాయంకాలం అవ్వగానే గేట్ దగ్గర వెళ్ళి ఎదురు చూస్తూ ఉంటారు, మా నాన్న వస్తాడని. చిన్న బేబీలు కూడా మర్చిపోరు, మీరు ఎలా మర్చిపోతున్నారు అంటున్నారు బాబా. అందుకని మీరు ఆ బేబీ కంటే కూడా ఇంకా బేబీలు అంటున్నారు. ఆ బేబీలు నయం, చిన్న చంటి పిల్లలు నయం, ఆ చంటి పిల్లల కంటే ఇంకా చంటి పిల్లలు అంటున్నారు. ఏ తండ్రి ద్వారా మీరు ప్రిన్సెస్ అవుతున్నారు, ఆయన మీకు తండ్రి, టీచరు, సద్గురువు, మీరు ఆయన్ని మర్చిపోతున్నారా? పిల్లలు తన పూర్తి లెక్కలన్నీ బాబాకి పంపిస్తారు. బాబా వాళ్ళకు కూడా తన సలహా ఇస్తారు. అంటే తన పురుషార్థం యొక్క సమాచారం అంతా బాబాకి పంపిస్తే బాబా సలహా ఇస్తారు. పిల్లలు బాబాకి చెప్పాలి, మేము బాబాని ఎలా స్మృతి చేస్తున్నాము, ఎప్పుడు స్మృతి చేస్తున్నాము, అవన్నీ సమాచారం చెప్తే బాబా కూడా సలహా ఇస్తారు.
బాబా అర్థం చేసుకుంటారు, వీళ్ళకి ఈ సర్వీస్ ఉంది, దీని ప్రకారం వీళ్ళకి ఎంత తీరిక ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళకి చాలా తీరిక ఉంటుంది. పని కొద్దిగా తేలిక అయిన తర్వాత బాబాని స్మృతి చేస్తూ ఉండండి. పని చేసినప్పుడు పని చేయండి, నడుస్తూ తిరుగుతూ కూడా స్మృతిలో ఉండొచ్చు కదా. బాబా టైం కూడా ఇస్తారు. రాత్రి 9 గంటలకి నిద్రపోండి, పొద్దున్నే 2-3 గంటలకి లేచి స్మృతి చేయండి. ఎన్ని గంటలకు నిద్రపోతున్నారు? బాబా అందుకే చెప్తున్నారు, 9 గంటలకు నిద్రపోండి, 2-3 గంటలకు లేచి స్మృతి చేయండి. ఇక్కడ వచ్చి కూర్చోండి. అలాగని కూర్చునే అలవాటు చేసుకోమని కూడా బాబా అనట్లేదు. స్మృతి చేయాలంటే కూర్చొనే స్మృతి చేయాలని ఏం లేదు. నడుస్తూ తిరుగుతూ కూడా స్మృతిలో ఉండొచ్చు. మరి తెల్లవారుజామున 2 గంటలకి 3 గంటలకి వచ్చి యోగం చేయాలంటే కూర్చొని ఉంటే నిద్ర వస్తుంది. దానికంటే మంచిది కదా లేచి అటు ఇటు తిరుగుతూ స్మృతి చేస్తూ ఉంటే నిద్ర రాదు, స్మృతి కూడా చాలా బాగా చేయగలుగుతారు. ఇక్కడ పిల్లలకి తీరిక ఉంది కదా. ఇంతకుముందు మీరు ఏకాంతంగా పర్వతాలపైన వెళ్ళి కూర్చునేవారు. బాబాని తప్పకుండా స్మృతి చేయాలి, లేకపోతే వికర్మలు వినాశనం ఎలా అవుతాయి. బాబాని స్మృతి చేయలేకపోతే బేబీ కంటే కూడా బేబీ ఉన్నారని అంటారు బాబా. ఆధారం అంతా స్మృతిపైనే ఉంది. పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేయడంలోనే శ్రమ ఉంది. జ్ఞానం అయితే చాలా సహజము. మీకు ఈ విషయం కూడా తెలుసు. ఇక్కడికి వచ్చి కూడా ఎవరు అర్థం చేసుకుంటారు? గత కల్పంలో వచ్చిన వాళ్ళే ఇప్పుడు కూడా వచ్చి అర్థం చేసుకుంటారు. పిల్లలకి బాబా డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. ఇదే ప్రయత్నం చెయ్యాలి. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వడం కోసము ప్రయత్నం చెయ్యాలి. బాబా స్మృతి తప్ప వేరే ఉపాయం ఏమీ లేదు. బాబాకి చెప్పొచ్చు, బాబా మాకు ఈ వ్యాపారం ఉన్న కారణంగా, ఈ పనులున్న కారణంగా అంత స్మృతి చేయలేకపోతున్నాము అని బాబాకి చెప్పొచ్చు. చెప్తే బాబా వెంటనే సలహా ఇస్తారు, ఇలా కాదు ఇలా చెయ్యండి అని. మీదంతా కూడా స్మృతిపైనే ఆధారపడి ఉంది. అచ్చే అచ్చే బచ్చే జ్ఞాన్తో బహుత్ అచ్చా దేతే హే. మంచి మంచి పిల్లలు జ్ఞానం అయితే చాలా బాగా చెప్తారు అందరికీ. ఎవరినైనా చాలా సంతోషపెట్టేస్తారు జ్ఞానం చెప్పి. కానీ యోగం అయితే అంతగా ఏం లేదు. బాబాని స్మృతి చెయ్యాలి కదా. ఇది అర్థం చేసుకుంటూ కూడా, అర్థం అయ్యి కూడా మర్చిపోతున్నారు. బాబాని స్మృతి చెయ్యాలి, ఇది అర్థమయ్యి కూడా మర్చిపోతున్నారు. దీనిలోనే శ్రమ ఉంది. అలవాటు అయిపోతే ఏరోప్లేన్లో, ట్రైన్లో ఎక్కడ కూర్చున్నా కూడా తన లోకంలో తనే స్మృతిలో ఉంటూ ఉంటారు. స్మృతిలో ఉండడం అలవాటు అయిపోతే ఎక్కడ కూర్చున్నా కూడా ఇంకా ఏరోప్లేన్లో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, ఎక్కడున్నా బాబా స్మృతిలోనే ఉంటారు. నేను చూశాను, కొంతమంది క్రిస్టియన్ నన్స్ ఉంటారు. వాళ్ళు వచ్చి రైల్వే స్టేషన్లో వెయిటింగ్ రూమ్లో కూర్చుంటారు కదా. ఎవరు వచ్చినా ఎవరు పోయినా ఎవరిని చూడరు. వాళ్ళు కూడా ఒక మాల పట్టుకున్నారు. మాల పట్టుకొని అలా వాళ్ళ ప్రభువుని తలుసుకుంటూ ఉంటున్నారు. వాళ్ళు ఏ విషయాల్లోకి వెళ్ళట్లేదు. వాళ్ళు ఎంత బాగానో వాళ్ళకి లగన్ ఉంది అనిపించింది నాకు. అంతకంటే ఎక్కువ మనకు ఉండాలి. అంటే బాబా స్మృతిలోనే ఉండడం అలవాటు అయిపోతే కనుక ఏరోప్లేన్లో వెళ్తున్నా, ట్రైన్లో వెళ్తున్నా కూడా స్మృతిలో ఉంటారు అంటున్నారు. అదే సంతోషం ఉంటుంది, మేము బాబా నుండి భవిష్యత్తులో ప్రిన్సెస్గా అవుతున్నాము అని. ఉదయాన్నే లేచి అటువంటి తండ్రిని స్మృతి చేస్తూ కూర్చోండి. తర్వాత అలసిపోతారు. సరే స్మృతి చేసి కొద్దిగా అలా పడుకోండి అంటున్నారు బాబా. స్మృతిలో పడుకోండి అంటున్నారు. అంటే ఎక్కువసేపు కూర్చొని అలసిపోయారు అనుకోండి, అలా స్మృతిలో పడుకోండి. నిద్రపోమనట్లేదు బాబా. బాబా యోగం చేస్తే అలసిపోతే పడుకోమన్నారని అన్నది. నిద్రపోమనట్లేదు, స్మృతిలో అలా పడుకోండి. ఎలాగా? విష్ణుమూర్తి ఎలా పడుకుంటాడు అలా అనమాట. విష్ణుమూర్తి మెలకుగా ఉంటాడా, నిద్రపోతాడా? మీరు కూడా అలాగా మెలకుగా ఉండి బాబా స్మృతిలో అలా కొద్దిగా పడుకోవచ్చు, పర్లేదు. అంతేగాని నిద్రపోకూడదు. బాబా యుక్తి చెప్తారు. నడుస్తూ తిరుగుతూ స్మృతి చేయలేకపోతే బాబా అంటారు, సరే రాత్రిపూట నిష్టలో కూర్చోండి, ఎంతో కొంత మీకు జమ అవుతుంది అంటున్నారు.
రాత్రిపూట కూడా యోగం చేయండి పోనీ. అలాగని బలవంతంగా ఒక దగ్గర కూర్చోవాలి అని అంటే అది కూడా హఠయోగం అవుతుంది. మీదైతే సహజమైన యోగం కదా, సహజ యోగం, రాజయోగం కదా. రోటీ తింటూ కూడా బాబా స్మృతిలో ఉండొచ్చు, స్మృతిలో ఉండకూడదని ఏం లేదు కదా. మనం బాబా ద్వారా విశ్వ యజమానిగా అవుతున్నాము. మనలో మనము మాట్లాడుకుంటూ ఉండాలి, నేను ఈ చదువు ద్వారా ఈ విధంగా తయారవుతాను అని. చదువు పైన పూర్తిగా అటెన్షను పెట్టాలి. మీ సబ్జెక్ట్ ఎంత ఉంది? చాలా తక్కువ ఉన్నాయి కదా. మీ సబ్జెక్టే చాలా చిన్నది. బాబా ఎంత తక్కువగా వివరిస్తున్నారు. ఏదైనా విషయం అర్థం కాకపోతే బాబాని అడగచ్చు. స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఈ శరీరం అయితే పంచతత్వాలతో తయారైంది. నేను శరీరాన్ని అనడము స్వయాన్ని భూతంగా భావించడం. నేను శరీరాన్ని అనుకుంటే నేను భూతాన్ని అనుకున్నట్టు. ఇది ఆసురి ప్రపంచము, అది దైవీ ప్రపంచము. ఇక్కడ అందరూ దేహాభిమానంలో ఉన్నారు. తనను తాను ఎవరు ఆత్మ అని తెలుసుకోవట్లేదు. రాంగ్ రైట్ అనేది ఉంటుంది కదా. నేను ఆత్మ అవినాశి ఇలా అనుకోవడం రైట్. స్వయాన్ని వినాశి శరీరం అని అనుకోవడం రాంగ్. దేహ అహంకారం చాలా ఎక్కువగా ఉంటుంది మనుషులకి కదా. దేహ అహంకారం ఉన్న వాళ్ళ నడక వేరే ఉంటుంది, వాళ్ళ చూపు వేరే ఉంటుంది, అంత వేరేలానే ఉంటుంది. ఇప్పుడు బాబా చెప్తున్నారు, దేహాన్ని మర్చిపోండి, ఆత్మాభిమాని అవ్వండి. ఇందులోనే శ్రమ ఉంది. 84 జన్మలు తీసుకున్నారు. ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలి. మీకు చాలా ఈజీ అవుతుంది, ఎందుకంటే మీకు 84 జన్మలు ఉన్నాయి. సూర్యవంశీ దేవతా ధర్మం వాళ్ళకి 84 జన్మలు. సరిదిద్ది రాయాలి. పిల్లలు చదువుతూ ఉంటారు, కరెక్షన్ కూడా అవుతూ ఉంటుంది. ఆ చదువులో కూడా నంబర్ వారీగా ఉంటారు కదా. తక్కువగా చదువుకుంటే శాలరీ కూడా తక్కువే వస్తుంది. బాగా డిస్టింక్షన్లో పాస్ అయిన వాళ్ళకి ఎక్కువ పోస్ట్ వస్తుంది, ఎక్కువ శాలరీ వస్తుంది. యావరేజ్గా పాస్ అయిన వాళ్ళకి తక్కువ పోస్ట్ వస్తుంది, శాలరీ కూడా తక్కువే ఉంటుంది. ఇప్పుడు పిల్లలు బాబా దగ్గరకు వచ్చారు సత్యమైన నరుడి నుంచి నారాయణుడిగా అయ్యే అమరకథ వినడానికి. ఇది మృత్యులోకము ఇప్పుడు ఖతమైపోనున్నది. మనము అమరలోకానికి వెళ్ళాలి. ఇప్పుడు పిల్లలకి చింత ఉండాలి. మేము తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా, పతితుల నుండి పావనంగా అవ్వాలి. పిల్లలందరికీ ఒకే ఒక యుక్తి చెప్తున్నారు. కేవలము తండ్రిని స్మృతి చేయండి, చాట్ రాయండి. అలా చేసినా మీకు చాలా సంతోషము ఉంటుంది. ఇప్పుడు మీకు జ్ఞానం తెలుసు. ప్రపంచంలోనైతే ఘోరాంధకారము ఉంది. మీకు ఇప్పుడు వెలుగు వస్తుంది. మీరు త్రినేత్రి, త్రికాలదర్శి అవుతున్నారు. చాలామంది ఎలాంటి మనుషులు ఉన్నారంటే, జ్ఞానం అయితే ఎక్కడైనా దొరుకుతుంది, ఇక్కడే అని ఏముంది అంటారంట. కానీ సత్యమైన జ్ఞానం కావాలి కదా. ఇదేమీ కొత్త విషయం కాదు, ఎక్కడైనా జ్ఞానం దొరుకుతుంది అంటారు కొంతమంది. అరే యహ జ్ఞాన్ కోయికో మిల్తా హీ నహీ. బాబా ఏమంటున్నారు, ఈ జ్ఞానము ఎవరికంటే వాళ్ళకేమీ దొరకదు, ఎక్కడంటే అక్కడేమీ దొరకదు. अगर वहाँ ज्ञान मिलता भी है फिर भी करते तो कुछ नहीं हो. సరే, ఎక్కడైనా మీకు జ్ఞానం దొరుకుతుంది. చేస్తున్నారు, ఏం చేస్తున్నారు మీరు? చేసేదేం లేదు కదా. ఆ ధారణ ఏమన్నా చేస్తున్నారా? ఏం చేయట్లేదు. నర్సే నారాయణ బన్నేక కోయి పురుషార్థ్ కర్తే హే. సరే, జ్ఞానం ఎక్కడైనా దొరుకుతుంది కదా. ఎక్కడైనా దొరుకుతున్నట్లయితే ఏం చేస్తున్నారు? నరు నుంచి నారాయణుడిగా తయారయ్యే పురుషార్థం ఏమైనా చేస్తున్నారా అని అడుగుతున్నారు బాబా. ఏమీ చేయరు. అందుకే బాబా పిల్లలకి చెప్తారు, ఉదయాన్నే సమయం చాలా బాగుంటుంది, చాలా మజా వస్తుంది,
శాంతం అయిపోతుంది, వాయుమండలం చాలా బాగుంటుంది అని బాబాకి చాలా నచ్చుతుంది ఉదయాన్నే సమయం వాతావరణం. అన్నిటికంటే చెడు వాతావరణం ఎప్పుడు ఉంటుందంటే 10 నుంచి 12 వరకు. అందుకే ఉదయాన్నే సమయము చాలా మంచిది. రాత్రి తొందరగా నిద్రపోండి, ఉదయాన్నే 2-3 గంటలకి లేవండి, విశ్రాంతిగా కూర్చోండి, బాబాతో మాట్లాడండి, వరల్డ్ హిస్టరీ జాగ్రఫీ గుర్తు చేసుకోండి. శివబాబా అంటారు, నాలో జ్ఞానం ఉంది కదా, రచయిత రచన యొక్క జ్ఞానము, నేను మీకు టీచర్ అయ్యి చదివిస్తాను. మీరు ఆత్మ తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నారు. భారతదేశం యొక్క ప్రాచీన యోగము ప్రసిద్ధి అయింది. యోగం ఎవరితో? ప్రాచీన యోగం అంటున్నారు, యోగం ఎవరితో? అది కూడా రాయాలి. ఆత్మకి పరమాత్మతో యోగము అంటే స్మృతి ఉండాలి. పిల్లలకి ఇప్పుడు తెలుసు మేము ఆల్రౌండర్గా ఉన్నాము, పూర్తిగా 84 జన్మలు తీసుకుంటాము అని. ఇక్కడ బ్రాహ్మణ కులంలో వాళ్ళే వస్తారు. ఇక్కడికి ఎవరు వస్తారు? బ్రాహ్మణ కులంలో వాళ్ళే వస్తారు. మనము బ్రాహ్మణులు, ఇప్పుడు మనము దేవతలుగా అవుతున్నాము. ఈ సరస్వతి కూడా పుత్రిక. బాబాకి చాలా ఖుషి ఉంటుందంట. నేను ముసలివాడినే కానీ నాకు చాలా ఖుషి ఉంటుంది, ఇప్పుడు నేను ఈ శరీరం వదిలేసి రాజవంశంలో వెళ్ళి జన్మ తీసుకుంటాను అని. నేను చదువుకుంటున్నాను, తర్వాత జన్మలో నాకు గోల్డెన్ స్పూన్ ఇన్ మౌత్ ఉంటుంది అని. మీ అందరిది కూడా లక్ష్యం అదే కదా. ఖుషి ఉండాలి కదా, మీకు కూడా ఖుషి ఉండాలి. బాబాకి ఎంత ఖుషి ఉంటుందో నేను వెళ్ళి ఈ రాజవంశంలో జన్మ తీసుకుంటాను అని, అలాగా మీకు కూడా ఖుషి ఉండాలి. మీకెందుకు ఉండకూడదు అని అడుగుతున్నారు బాబా. మనుషులు ఏమైనా చెప్పనియండి, మీ ఖుషి అయితే తగ్గిపోకూడదు. అర్థమైందా? మేము ఇప్పుడు చదువుకుంటున్నాం బాబా దగ్గర, మళ్ళీ వెళ్ళి రాజవంశంలో జన్మ తీసుకుంటాము, దేవతా ధర్మంలో వెళ్తాము అని మీకు చాలా ఖుషి ఉండాలి. ఎవరేమైనా అనుకోనియండి, మీకు మాత్రం ఖుషి తగ్గకూడదు అంటున్నారు. అట్లా ఉంటుందా? ఎవరన్నా చిన్న మాట అన్నారంటే ఖుషి కాస్త ఎగిరిపోయి ఇంకా ముఖం మాడిపోతుంది. బాబా ఏమంటున్నారు? ఎవరేమన్నా అననియండి, మీ ఖుషి మాత్రము తగ్గకూడదు అంటున్నారు. బాబాని స్మృతే చేయకపోతే నరు నుంచి నారాయణుడిగా ఎలా అవుతారు? ఉన్నత పదవి కావాలి కదా, అలాంటి పురుషార్థం చేసి చూపించండి. అయోమయం ఎందుకు అవుతున్నారు అని అడుగుతున్నారు బాబా. ఎందుకు మనసు చిన్నబుచ్చుకుంటున్నారు? అందరూ రాజారాణి ఏం అవ్వరు కదా. ఒకవేళ మనసులో మీకు అందరేం రాజారాణి ఎవరు కదా, మేమేం అవుతామా చేస్తామా అలాగ ఏమీ చిన్నబుచ్చుకోవాల్సిన పని లేదు. అలాంటి ఆలోచన వస్తే కూడా ఫెయిల్ అవుతారు అంటున్నారు. ఆ ఆలోచన రావడమే ఫెయిల్ అవ్వడం ముందు. బాబా లక్ష్మీనారాయణ అవ్వాలని చెప్తున్నారు, అందరు ఏమైనా రాజారాణి అవుతారేంటి అని అలాంటి ఆలోచన రావడమే ఫెయిల్ అవ్వడం. స్కూల్లో బ్యారిస్టరీ ఇంజనీరింగ్ చదువుతారు, వాళ్ళు అంటారా నేను ఏమైనా బ్యారిస్టర్ అవుతానేంటి చదువు చదివేసి అని అంటారా? అవుతాను, ఏమైనా సరే బ్యారిస్టర్ అవుతాననే చదువుతారు కదా. నేనేమవుతాను అనుకుంటే చదివేవాళ్ళు 0 వస్తుంది అంతే. చదువుకోకపోతే ఫెయిల్ అయిపోతారు కదా. 16,108 మాల ఉంది, మొట్టమొదట ఎవరు వస్తారు? ఎవరెంత పురుషార్థం చేస్తే అంతా వస్తారు. ఒకరికంటే ఒకరు ఎక్కువగా పురుషార్థం అయితే చెయ్యాలి కదా. పిల్లల బుద్ధిలో ఉంది ఇప్పుడు మనం ఈ పురాతన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని. ఈ ఒక్క విషయం గుర్తుంటే కూడా పురుషార్థం తీవ్రంగా చేస్తారు. ఈ పాత శరీరాన్ని వదిలిపెట్టి మేము వెళ్ళిపోవాలి ఇప్పుడు అన్న ఒక్క విషయం గుర్తుంటే కూడా తీవ్ర పురుషార్థం చేస్తారు. పిల్లల బుద్ధిలో ఉండాలి సర్వాత్మలకి ముక్తి జీవన్ముక్తి దాత బాబా ఒక్కరే అని. ఈరోజు ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది మనుషులు ఉన్నారు, మీరు 9 లక్షల మంది మాత్రమే ఉంటారు, అది కూడా ఉజ్జాయింపుగా. సత్యయుగంలో ఇంకా ఎంతమంది ఉంటారు? రాజ్యంలో
ఎంతో కొంతమంది జనాభా అయితే ఉండాలి కదా. రాజ్యస్థాపన అవుతూ ఉంది. మన బుద్ధి ఏం చెప్తుంది అంటే సత్యయుగంలో చాలా చిన్న వృక్షము ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. దాని పేరే స్వర్గము, ప్యారడైజ్. పిల్లల బుద్ధిలో సృష్టి చక్రం అంతా తిరుగుతూ ఉంటుంది. తిరుగుతుందా? సృష్టి చక్రం ఎప్పుడు బుద్ధిలో తిరుగుతూ ఉంటే కూడా అది కూడా చాలా గొప్ప విషయమే. మరి బ్రహ్మబాబా చెప్తున్నారు, దగ్గు అది వస్తుంది కదా, ఇది కర్మభోగం అంటున్నారు. ఇది పాత చెప్పు కదా, ఇప్పుడైతే కొత్తదేమీ దొరకదు, నేనేమి ఇప్పుడు పునర్జన్మలు తీసుకోను కదా, ఇంకా ఏ గర్భంలోకి వెళ్ళను కూడాను. ఇది ఎవరు చెప్తున్నారు? నేను పునర్జన్మలు తీసుకోను, గర్భంలోకి వెళ్ళను అని చెప్తుంది శివబాబా. నేను సాధారణ తనువులో ప్రవేశిస్తాను. వానప్రస్థ అవస్థలో ఉన్నారు, ఇప్పుడు వాణికి అతీతంగా శాంతిధామానికి వెళ్ళాలి. రాత్రి నుండి పగలు, పగలు నుండి రాత్రి తప్పకుండా అవుతుంది కదా, అలాగే పాత ప్రపంచము తప్పకుండా వినాశనము అవుతుంది. ఈ సంగమ యుగము తప్పకుండా పూర్తయిపోతుంది, మళ్ళీ సత్యయుగం వస్తుంది. పిల్లలు స్మృతి యాత్ర పైన చాలా శ్రద్ధ పెట్టాలి. ఇప్పుడు చాలా తక్కువ ఉంది. ఏంటి? స్మృతి పైన శ్రద్ధ చాలా తక్కువ ఉంది. అందుకే బాబా ఏమంటారు, మన్ని బేబీ బేబీ అంటారు. ఆ చంటి పిల్లల లక్షణాలు కనిపిస్తున్నాయి, చూపిస్తున్నారు అంటున్నారు బాబా. ఏమంటున్నారు మళ్ళీ? బాబా స్మృతి చేయలేకపోతున్నాను అంటారు. అలా అంటే బేబీ బుద్ధి అని అంటారు కదా బాబా. బాబా దగ్గరే వచ్చి బాబాకే చెప్తారు, ఏమని? స్మృతి చేయలేకపోతున్నాను. మీరు చిన్న బేబీలని బాబా అంటారు. బాబాని మర్చిపోతున్నారా? మధురాతి మధురమైన తండ్రి, టీచరు, గురువు, అర్థకల్పం నుండి మోస్ట్ బిలవెడ్ బాబా, ఆయన్ని మీరు మర్చిపోతున్నారా? అర్థకల్పము దుఃఖాలలో మీరు ఆయన్ని స్మృతి చేస్తూ వచ్చారు. ఓ భగవంతుడా అని ఆత్మ శరీరం ద్వారా పిలుస్తూ ఉంది. ఇప్పుడు నేను అవతరించాను, చక్కగా స్మృతి చెయ్యండి, చాలామందికి దారి చూపించండి, ముందు ముందు చాలా వృద్ధి అవుతూ ఉంటుంది. ధర్మం కూడా వృద్ధి అవుతుంది కదా. అరవింద్ ఘోష్ యొక్క ఉదాహరణ కూడా ఉంది. ఇప్పుడు వాళ్ళ సెంటర్స్ కూడా చాలా ఉన్నాయి. అరవింద్ ఆశ్రమాలు ఉంటాయి కదా, వాళ్ళవి కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు తెలుసు అదంతా కూడా భక్తి మార్గము. ఇప్పుడు మీకు జ్ఞానం లభిస్తుంది, పురుషోత్తములుగా అయ్యేటువంటి జ్ఞానం ఇది. మీరు మానవుల నుండి దేవతలు అవుతున్నారు. బాబా వచ్చి మురికి వస్త్రాలని ఉతికి స్వచ్ఛంగా చేస్తారు. ఆయనదే ఈ విధంగా మహిమ చేస్తున్నారు. మురికి వస్త్రాలను ఉతుకుతాడు అని చెప్పేసి ఎవరిని గురించి చెప్తున్నారు? శివబాబా గురించే. అసలు ముఖ్యమైనది స్మృతి. జ్ఞానం అయితే చాలా సహజము. మురళి చదివి వినిపించడమే పెద్ద కష్టమేముంది. అందుకే అందరు దానికోసమే ఎక్కువ పోటీ పడతారు. మురళి చదవడం చాలా గొప్ప విషయం అని అనుకుంటారు. మురళి చదవడం గొప్ప విషయం కాదు, చదువుకోవడం గొప్ప విషయం. కూర్చొని మురళి చదువుకోవాలి, మనం చింతన చెయ్యాలి, అందులో బాబా ఏం చెప్తున్నారో దాని మీద అటెన్షన్ పెట్టాలి, అది గొప్ప విషయం. వెళ్ళిపోయి స్టేజ్ మీద కూర్చొని మురళి చదివేస్తే ఏమన్నా పంతులు అయిపోయారా? పండితులు అయిపోయారా? ఏం లేదు కదా. అదే అంటున్నారు బాబా, జ్ఞానం ఏముంది పెద్ద కష్టము, మురళి చదివి చెప్పేయడమే కదా అంటున్నారు. స్మృతి చేస్తూ ఉండండి. స్మృతి చేస్తూ చేస్తూ ఆత్మ పవిత్రం అయిపోతుంది. ఎంతెంత ఎక్కువ స్మృతి చేస్తూ ఉంటే అంతంత మన స్థితిలో చాలా మార్పు వస్తుంది. ఆత్మ పవిత్రం అవుతుంది, ఆత్మలో శక్తి నిండుతూ ఉంటుంది. అంతే కదా. ఏదన్నా వాహనం ఉంటుంది, అందులో పెట్రోల్ లేకపోతే నడుస్తుందా? అలాగే ఆత్మ యోగం చేసి చేసి పవిత్రం అవుతుంది అంటే పెట్రోల్ నిండుతుంది అన్నమాట. ఇంధనం, శక్తి.
ఆత్మ పవిత్రం అవుతుంది, మళ్ళీ పరంధామానికి పరిగెట్టి వెళ్ళిపోతుంది. అదంతా శివ బాబా యొక్క ఊరేగింపని అనుకోండి, లేకపోతే బాబా పిల్లలు అనుకోండి, ఏమన్నా అనుకోండి. బాబా అంటారు, నేను వచ్చాను కామచితిపై నుంచి దింపి యోగ చితి పైన కూర్చోబెడతాను. యోగం వల్ల హెల్త్, జ్ఞానం వల్ల వెల్త్ దొరుకుతుంది. అంటే యోగం వల్ల ఆరోగ్యము, జ్ఞానం వల్ల సంపద దొరుకుతుంది. अच्छा, मीठे मीठे सिक्किलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा पॉइंट्स. లక్ష్యాన్ని ముందుంచుకొని సంతోషంగా ఉండాలి. ఎప్పుడు మనసు చిన్నబుచ్చుకోకూడదు. అందరూ రాజులు అయిపోతారేంటి, మేమెక్కడవుతాము అని అనుకోకూడదు. పురుషార్థం చేసి ఉన్నత పదవి పొందాలి. రెండో పాయింట్, మోస్ట్ బిలవెడ్ బాబాని చాలా ప్రేమగా స్మృతి చేయాలి. ఇందులో బేబీ బుద్ధి అవ్వకూడదు. స్మృతిలో ఉండడం కోసము ఉదయాన్నే సమయం చాలా మంచిది. విశ్రాంతిగా శాంతిగా కూర్చొని స్మృతి చేయండి. ఇవాళైతే చెప్పారు కదా బాబా మురళీలో, రాత్రి తొందరగా 9ంటికి పడుకుండిపోండి, పొద్దున్నే 2 గంటలకు లేవండి, ఎక్కువ సమయం స్మృతి చేయండి అని. వరదానం. ఏకత ఏకాగ్రత యొక్క విశేషత ద్వారా నిర్వ్యర్థము నిర్వికల్ప స్థితి తయారు చేసుకునేటువంటి సఫలతా స్వరూపులు అవ్వండి. బాబ్దాదాని ప్రత్యక్షం చేసే కార్యంలో సఫలత యొక్క వరదానం పొందడం కోసం సదా ఒకటిగా ఉంటూ ఒక్కడిని ప్రత్యక్షం చేయాలి. ఐక్యత యొక్క చిటికెన్ వేలు సహయోగానికి గుర్తు చూపించారు. ఐక్యతకి చిటికెన్ వేలు సహాయము గుర్తు చూపించారు. ఏకాగ్రత అనగా సదా వ్యర్థం లేకుండా నిర్వికల్ప స్థితి ద్వారా ఏకాగ్రత అనగా సదా వ్యర్థం లేకుండా నిర్వికల్ప స్థితి ద్వారానే సఫలత కంఠహారం అవుతుంది. ఐక్యత అంటే అందరూ ఒకటిగా అయ్యి చిటికెన్ వేలు సహాయం చేయడం. ఏకాగ్రత అంటే వ్యర్థం లేకుండా నిర్వికల్ప స్థితిలో ఉండడం. దీనివల్ల సఫలత కంఠహారం అవుతుంది. కానీ దానికోసము సదా ఒకే స్లోగన్ గుర్తుండాలి, నేను సమస్యా స్వరూపం అవ్వను, సమస్యని చూసి అలజడి అవ్వను అని. ఏం సంకల్పం ఉండాలి? సఫలతని పొందడానికి నేను సమస్యా స్వరూపం అవ్వను, సమస్యని చూసి అలజడి అవ్వను, సదా సమాధాన స్వరూపంగా ఉంటాను. స్లోగన్ ఏంటంటే, బాబ్దాదా యొక్క ఛత్రఛాయలో ఉంటే మాయ ఛాయ అనేది ఎప్పుడూ పడదు. ఓం శాంతి.
పులకరించే బాబా నీ తీయని మురళీరవళి వినిన మనసు పులకరించే ఓ వినిన మనసు పులకరించే రాసలీలలే ఆడి పాడి రాసలీలలే ఆడి పాడి పరవశించి మనసు ఊయలుగే ఓ పరవశించి మనసు ఊయలుగే బాబా నీ తీయని మురళీరవళి వినిన మనసు పులకరించే ఓ వినిన మనసు పులకరించే మధుర మురళి మనసుకు అనుపమ అనుభవాలిచ్చు ఓ అనుపమ అనుభవాలిచ్చు జ్ఞానామృతమే సేవించగా జీవితమే వెలుగొందే జీవితమే వెలుగొందే నీ మురళి రసరాగిణిలో అతీంద్రియానందముందే ఓ అతీంద్రియానందముందే బాబా నీ తీయని మురళీరవళి వినిన మనసు పులకరించే ఓ వినిన మనసు పులకరించే బాబా నీ మురళిలో ప్రేమ సుధలు ప్రవహించే ఎగిరి ఆలోకమునకు రమ్మని మధుర ధ్వనులే పలికే వరములు శక్తులు కానుకలిచ్చే బాబా ప్రేమతో ఆహ్వానించే ఓ బాబా నీ తీయని మురళీరవళి వినిన మనసు పులకరించే ఓ వినిన మనసు పులకరించే జ్ఞానవాణి ప్రభవించి మదిలో ఆశా జ్యోతులు వెలిగే ఓ ఆశా జ్యోతులు వెలిగే చీకటి నశించే మనుగడలో నవోదయం విరాజిల్లే నవోదయం విరాజిల్లే ప్రియ బాబా పిల్లలను ప్రియమార పిలచి మధురవాణితో తీర్చిదిద్దే మధురవాణితో తీర్చిదిద్దే బాబా నీ తీయని మురళి
మనసు పులకరించే ఓ వినిన మనసు పులకరించే